అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 10వ భాగం. రచయిత సంధ్య గారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నాతో మాట్లాడడం మానేస్తే అమ్మో నా వల్ల కాదు, అయినా భార్య అయినా ఫ్రెండ్ అయినా నాతో జీవితాంతం ఉంటాను అని ప్రామిస్ చేసింది కదా, అది చాలు నాకు. లక్ష్మి నాతో ఉంటే చాలు ఎలా అయినా అనుకున్నాడు వంశ్. యు ఆర్ మై లక్కీ చాంప్. లక్ష్మి నిన్ను ప్రేమగా లక్కీ అని పిలవాలని ఉంది అని అనుకున్నాడు. అలా డోర్ వైపు చూసి షాక్ అయ్యాడు. అక్కడ లక్ష్మి నుంచొని చూస్తోంది వంశ్ని. నువ్వెప్పుడొచ్చావు లక్ష్మి అని అన్నాడు వంశ్. ఇప్పుడే కానీ ఫోన్ ఇదేనా అని అన్నది వంశ్ పట్టుకున్న పిల్లోని చూపించి. హిహి అని స్మైల్ ఇచ్చి ఇప్పుడు లోనికి వచ్చి కూర్చున్నా అన్నాడు వంశ్. సర్లే పడుకోండి అని అన్నది లక్ష్మి. కాసేపు మాట్లాడుకొని అప్పుడు పడుకుందామని అన్నాడు వంశ్. ఏంటి ఇవాళ మీరు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అన్నది లక్ష్మి. కొత్త విషయాలు తెలుసుకున్నా అన్నాడు వంశ్. ఏంటి అది అన్నది లక్ష్మి. ఏం లేదులే అని పడుకో అని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. వంశం చూసి ఈ స్త్రీకేదో అయ్యింది అని అనుకుని పడుకున్నది లక్ష్మి. మార్నింగ్ లేచి వంశ్ లక్ష్మిని చూస్తూ ఉన్నాడు. లక్ష్మి కదిలితే అప్పుడు లేచి వాష్రూమ్లోకి వెళ్ళాడు. అమ్మో చూసిందంటే చంపేస్తుంది అని అనుకుంటూ ఫ్రెష్ అయి వచ్చాడు. లక్ష్మి వంశం చూసి గుడ్ మార్నింగ్ శ్రీ అని అన్నది. మార్నింగ్ లక్ష్మి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కిందకి వెళ్దామన్నాడు. ఓకే 10 minutes అని వాష్రూమ్లోకి వెళ్ళింది. రామ్ కాసేపు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుని ల్యాప్టాప్ని క్లోజ్ చేశాడు. లక్ష్మి కూడా రావడంతో ఇద్దరూ కలిసి కిందకి వచ్చారు. సావిత్రమ్మ గారికి గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నాడు వంశ్. లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. లక్ష్మి వచ్చేసరికి రామ్ కూడా వచ్చాడు. అందరూ కాఫీ తాగి కాసేపు మాట్లాడుకొని ఆ తర్వాత టిఫిన్ చేసి రామ్ రెడీ అవ్వడానికి వెళ్ళాడు. వంశ్ లక్ష్మి కూడా వెళ్ళారు. ముగ్గురు కలిసి కిందకి వచ్చారు. సావిత్రమ్మ గారికి బాయ్ చెప్పి ముగ్గురు ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. లక్ష్మి రామ్ని చూసి, అన్నయ్య నైట్ నాకు హెడ్ఏక్ అని ఎందుకు అమ్మమ్మకి అబద్ధం చెప్పావన్నది. మీరు ఇద్దరు మాట్లాడుకోవడం లేదనిపించింది నాకు. మళ్ళీ మిమ్మల్ని అలా చూస్తే నాని డిస్టర్బ్ అవుతుందని చెప్పాను అన్నాడు రామ్. ఓ థ్యాంక్స్ అన్నయ్య అంది లక్ష్మి. నీకే మేము థ్యాంక్స్ చెప్పాలిరా, నువ్వు మా లైఫ్లోకి వచ్చినందుకు అన్నాడు రామ్. అన్నయ్య అన్నది లక్ష్మి. నిజం తల్లి, తాతయ్య చనిపోయాక అమ్మమ్మని కానీ వీడిని కానీ చూసుకోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. వీడు చెప్పింది వినేవాడు కాదు. కంపెనీ ఎండీగా ఛార్జ్ తీసుకొని కంపెనీ ఫస్ట్ ప్లేస్కి తీసుకొచ్చాడు. కానీ వీడు పెళ్ళి అంటే ఇంత ఎత్తు ఎగిరేవాడు. వీడిని చూసి నాని బాధపడేది. ఇద్దరికీ చెప్పలేక వీళ్ళు మాట్లాడుకుంటే నేను సైలెంట్గా ఉండేవాడిని. నువ్వు వీడి లైఫ్లోకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నాడు రామ్. ఎందుకు మొన్నటి వరకు నిన్ను తిన్నాడు, ఇప్పుడు నన్ను తింటాడని హ్యాపీగా ఉన్నావా అన్నది లక్ష్మి. ఆ మాటకి రామ్ నవ్వొస్తోంది కానీ వంశ్ని చూసి సైలెంట్గా ఉన్నాడు. వంశ్ లక్ష్మిని చూసి అంత తింటున్నానా నిన్ను అన్నాడు సీరియస్గా. అయ్యో మిమ్మల్ని అంత మాట అనగలవా అన్నది లక్ష్మి. అది అలా రా దారికి అన్నాడు వంశ్. అలాగే సార్ అన్నది లక్ష్మి. లక్ష్మి చేసే వెటకారాన్ని చూసి రామ్కి నవ్వు ఆగలేదు. అప్పటి వరకు దాచుకున్న నవ్వుని బయటకు నవ్వేశాడు రామ్. అది చూసి లక్ష్మి కూడా నవ్వింది. ఇద్దరిని చూసి నన్ను చూసి మీరు నవ్వుతున్నారు కదా అన్నాడు వంశ్. అయ్యో కాదు శ్రీ, బయట ఏదో చూసామన్నది లక్ష్మి. మీకు ఉందిలే ఆఫీస్కి వెళ్ళాక అని అన్నాడు వంశ్. మేమేం చేసాం వంశ్ అన్నాడు రామ్. అది ఆఫీస్ వచ్చింది కదా, దిగి నా క్యాబిన్కి రండి అని వంశ్ దిగి వెళ్ళిపోయాడు. లక్ష్మి రామ్ ఒకరినొకరు చూసుకొని ఏం చేస్తాడంటావు అన్నాడు రామ్. ఏమో నేనేదో అన్నాను అనుకో, నువ్వు అలా పైకి నవ్వాలా అన్నది లక్ష్మి. అది కంట్రోల్ అవ్వలేదురా, సారీ అన్నాడు రామ్. సారీ కాదు, ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది అన్నయ్య అని అన్నది లక్ష్మి. చూద్దాం పద అని ఇద్దరూ కలిసి వంశ్ క్యాబిన్కి వెళ్ళారు. వంశ్ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అయితే వంశ్ ఆడుకోవడం కోసం పర్మిషన్ అడిగి లోపలికి రావాలి అని సెన్స్ లేదా మీకు అన్నాడు సీరియస్గా. సారీ సార్ అన్నది లక్ష్మి. ఇద్దరు బయటికి వెళ్ళి మళ్ళీ అడిగిరండి అన్నాడు వంశ్. రామ్ లక్ష్మి బయటకు వెళ్ళి మే కమిన్ సార్ అన్నారు. ఎస్ కమిన్ అన్నాడు వంశ్ సీరియస్గా. లోనికి వెళ్ళాక ఇప్పుడు చెప్పు బావా అన్నాడు రామ్. మిస్టర్ రామ్, బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలియదా మీకు అన్నాడు. సారీ సార్, ఏదో ఫ్లోలో అన్నాను అన్నాడు రామ్. సరే వెళ్ళి ఇవి చూసి 1 గంటలో తీసుకొని రా అన్నాడు. ఒక 10 ఫైల్స్ ఇచ్చి. అమ్మో ప్లీజ్ వంశ్ అన్నాడు రామ్. హలో రెస్పెక్ట్ ఎక్కడా అన్నాడు వంశ్. సారీ సార్ అన్నాడు రామ్. నువ్వు ఎన్ని చేసినా నేను కరగను, నీ టైం వేస్ట్ అవుతుంది మరి ఇంకా అని అన్నాడు. వద్దు సార్ అని వెళ్తున్నానని ఆ ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. లక్ష్మిని చూశాడు. తను సైలెంట్గా ఉన్నది. హలో మిస్ అన్నాడు వంశ్ కోపంగా. మీరు సైలెంట్గా ఉంటే పనిష్మెంట్ ఇవ్వననుకున్నారా అన్నాడు వంశ్. లేదు సార్ ఇవ్వండి అన్నది లక్ష్మి. సరే మనం నీకు 1 నెలలో చేయమని ఒక
ప్రాజెక్ట్ ఫైల్ ఇచ్చాను కదా అన్నాడు. అవును సార్ అంది లక్ష్మి. అది 1 గంటలో పూర్తి చేసి తీసుకొనిరా అన్నాడు వంశ్. సార్ అన్నది లక్ష్మి. కొంచెం తొందరగా వెళ్ళండి అన్నాడు వంశ్. వంశ్ చెప్పినా వినడని లక్ష్మికి అర్థమై అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళాక వంశ్ ఫుల్గా నవ్వుకున్నాడు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని తలుచుకొని. లేకపోతే నన్ను చూసే నవ్వుతారా వీళ్ళు, ఇప్పుడు నవ్వండి ఇద్దరూ కలిసి అని తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నాడు. 2 అవర్స్ తర్వాత ఆఫీస్ బాయ్ని పిలిచి 3 జ్యూస్లు చెప్పి లక్ష్మిని రామ్ని తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు. ఆఫీస్ బాయ్ వచ్చి వంశ్కి రామ్ పిలుస్తున్నాడని చెప్పి రామ్కి చెప్పాడు. లక్ష్మి దగ్గరికి వెళ్ళి తనకు కూడా వంశ్ సార్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. రామ్ అమ్మ ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అయినా 2 అవర్స్ అయినా ఇప్పుడు వెళ్ళకపోతే ఇంకో పనిష్మెంట్ ఇస్తాడేమో, ముందేంటో అడిగి వద్దామనుకుంటూ వెళ్ళాడు. లక్ష్మి అబ్బా ఇంకా సగం ఉంది, ఇప్పుడు ఎలా, ఏదైతే అదే అవుతుందని లక్ష్మి కూడా వెళ్ళింది. వంశ్ క్యాబిన్ దగ్గరికి ఇద్దరు ఒకేసారి వచ్చారు. నీది అవ్వలేదా అన్నాడు రామ్. లేదన్నయ్యా అన్నది లక్ష్మి. సరే పద అని ఇద్దరు మే కమిన్ సార్ అన్నారు. వంశ్ అప్పటి వరకు నవ్వుకొని వాళ్ళిద్దరిని చూసి సీరియస్గా ఫేస్ పెట్టుకొని ఎస్ కమిన్ అని అన్నాడు. రామ్ని చూసి వర్క్ కంప్లీట్ అయింది కదా తీసుకురా అన్నాడు వంశ్. లేదు సార్ అన్నాడు రామ్. 2 అవర్స్ తీసుకున్నారు, ఇంకా చేయకుండా ఏం చేస్తున్నావు అన్నాడు వంశ్. సార్ అన్నాడు రామ్. లక్ష్మి మీదైనా అయిందా అన్నాడు. నో సార్ అన్నది లక్ష్మి. ఒక్కరికి కూడా వర్క్ మీద అసలు శ్రద్ధ లేదు, ఇవాళ మీ ఇద్దరు కూడా రిజైన్ చేసి వెళ్ళిపోండి అని అన్నాడు వంశ్. అప్పుడు అది చూసి లక్ష్మి, సార్ మా హస్బెండ్ అసలే కోపిష్టి సార్, నేను తీసుకువెళ్ళే డబ్బుతోనే మా ఇల్లు గడుస్తుంది సార్, మా హస్బెండ్కి కోటర్ కొనాలి సార్, ఆయన సిగరెట్లు కూడా కొనాలి సార్, ఇప్పుడు మీరు జాబ్ మానేయంటే ఎలా సార్, మా ఆయన అసలే కొడతాడు సార్ అన్నది లక్ష్మి. సావిత్రి లెవెల్లో యాక్టింగ్ చేస్తూ వంశకి నవ్వు వస్తున్న సీరియస్గా చూసి నిన్ను అని లక్ష్మి చెవి పట్టుకొని ఇప్పుడు చెప్పు నీ మొగుడు కొడుతున్నాడు అని అన్నాడు. ఇప్పుడు నిజం చేశారు కదా అన్నది లక్ష్మి. అయ్యో అయ్యో నా చెల్లికి ఎంత అన్యాయం జరిగింది, దేవుడు అనేవాడు లేడా, ఒక్క అన్న ముందు తన చెల్లినే కొడుతున్నాడు, అయినా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాని అని అన్నాడు రామ్. ఇద్దరు యాక్టింగ్ స్కిల్స్ చూసి వంశ్కి నవ్వొస్తుంది, కానీ ఇంకా ఏం చేస్తారో చూడాలని అలాగే ఉన్నాడు. మిస్టర్ రామ్ వర్క్ చేయరు కానీ డైలాగ్స్ మాత్రం చాలా బాగా చెప్తారన్నాడు వంశ్. ఇప్పుడు చెప్పండి ఇద్దరు కలిసి నన్ను చూసి నవ్వుతారా అన్నాడు వంశ్. సారీ రా అన్నాడు రామ్. లక్ష్మి కూడా సారీ శ్రీ అని అన్నది. రామ్ లక్ష్మి ఇద్దరిని చెరో పక్క హక్ చేసుకున్నాడు వంశ్ని. వంశ్ కూడా వాళ్ళని ఇద్దరిని హక్ చేసుకున్నాడు. ఆఫీస్ బాయ్ డోర్ బెల్ కొట్టడంతో ఎస్ కమిన్ అని అన్నాడు. వంశ్ అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. అతని చేతిలో ఉన్న జ్యూస్లను చూసి అతను ఓకే సార్ అని అంటూ తను తెచ్చిన ట్రేల్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. వంశ్ ఇద్దరిని కూర్చోమని చెప్పి వాళ్ళకి జ్యూస్ గ్లాసెస్ ఇచ్చి తను కూడా తీసుకొని సోఫాలో కూర్చున్నాడు. థ్యాంక్స్ రా అని అన్నాడు రామ్ గ్లాస్ తీసుకొని. సారీ పొద్దున్నే చెప్పి ఉంటే మీకు ఈ పనిష్మెంట్ ఉండేది కాదు కదా అన్నాడు వంశ్. అమ్మ దుర్మార్గుడివిరా నువ్వు అని అన్నాడు రామ్. వంశ్ని కోపంగా చూసి ఇద్దరు నవ్వుకున్నారు. ఇద్దరు వంశ్ని అలా చూస్తూ ఉంటే ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు, మళ్ళీ మీకు పనిష్మెంట్ కావాలా అన్నాడు వంశ్. నో అని ఇద్దరు కలిసి వంశ్ పక్కన కూర్చున్నారు. ఇద్దరిని చూసి నవ్వి సరే వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు. వద్దు బాగానే ఉన్నాం, మేము వెళ్ళి వర్క్ చేస్తామని రామ్ వెళ్ళిపోయాడు. నువ్వు అన్నాడు వంశ్. ఐఎమ్ ఆల్సో గుడ్, ఓకే లంచ్ అవర్లో కలుద్దామని లక్ష్మి కూడా వెళ్ళిపోయింది. అందరూ కలిసి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. లంచ్ అవర్లో ముగ్గురు కలిసి భోజనం చేసి మళ్ళీ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత సావిత్రమ్మ గారికి ఆఫీస్ విషయాలు చెప్పడం. ఫ్రీగా ఉంటే రామ్ లక్ష్మి వంశ్ ముగ్గురు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసేవారు. వంశ్ మాత్రం లక్ష్మి మీద ఉన్న ప్రేమ అతనికి పెరుగుతూ వచ్చింది, అయినా అది లక్ష్మికి చెప్తే ఎక్కడ తనకు దూరం అవుతుందో అని భయం వేసి కాస్త వెనకడుగు వేస్తున్నాడు. అలా రోజులు ముందుకు సాగుతూ ఉన్నాయి. వీళ్ళు డైలీ రొటీన్ ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, సావిత్రమ్మ గారికి మాటలు చెప్పడం, ఫ్రీ టైంలో ఎంజాయ్ చేయడం, ఇదే సాగుతూ ఉంది. లక్ష్మి ఒకరోజు హోమ్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. వంశ్ రామ్ మీటింగ్ అయిన తర్వాత వెళ్దామని అనుకున్నారు. లక్ష్మి హోమ్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కింద కూర్చున్న సావిత్రమ్మ గారిని చూడకుండా పైకి వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మిని చూసి తనకేదో అయ్యిందని అర్థమవుతోంది. వెంటనే రామ్కి ఫోన్ చేశారు ఆవిడ. రామ్ లిఫ్ట్ చేసి చెప్పునా అని అన్నాడు రామ్. అది లక్ష్మి ఇంటికి వచ్చింది, ఏమైంది అన్నారు. ఏం అవ్వలేదు నాని, తను హోమ్కి వెళ్ళాలి అన్నది. అప్పుడే వచ్చేసిందా అన్నాడు. వచ్చేసింది, కానీ తను ఏడ్చినట్లు ఉంది, ఏమైంది అని నీకు ఫోన్ చేశానన్నారు సావిత్రమ్మ గారు. సరే నాని ఇప్పుడే వస్తున్నామని ఫోన్ కట్ చేసి వంశ్ దగ్గరికి వెళ్ళాడు రామ్. వంశం చూసి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి పద అన్నాడు రామ్. ఏమైందన్నాడు వంశ్. ముందు నువ్వు రా అన్నాడు.
సరే అని ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి తన క్యాబిన్కి లాక్ చేసి వచ్చి కారులో కూర్చున్నాడు వంశ్. రామ్ కూడా పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పురా ఏమైందన్నాడు. ఏమో నాని ఫోన్ చేసింది, లక్ష్మి ఏడుస్తూ ఇంటికి వచ్చిందంట అన్నాడు రామ్. అదేంటి హోమ్కి వెళ్తానన్నది కదా అన్నాడు వంశ్. అదే అర్థం కావడం లేదు, ఎందుకో ఇంటికి వెళ్ళాక అడుగుదామన్నాడు రామ్. సరే అని స్పీడ్గా వెళ్ళు అన్నాడు వంశ్ ఆలోచిస్తున్నాడు ఏమై ఉంటుంది అని. కానీ తన ఆలోచనలో ఎక్కడ క్లూ దొరకలేదు తనకి. లక్ష్మికి ఎవరు ఎనిమిస్ కూడా లేరు కదా, మరి ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు. రామ్ కూడా ఏమైందోనని ఆలోచిస్తున్నాడు. సావిత్రమ్మ గారికి భయంగా ఉంది. ఇంటికి వచ్చిన కొత్తలో లక్ష్మి అలా ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందో అని ఆవిడ కంగారు పడుతూ ఉంది. వంశ్ రామ్ లోనికి రావడమే సావిత్రమ్మ గారిని చూసి ఎక్కడా అన్నాడు. వంశ్ పైకి వెళ్ళాడు. పైన అన్నారు. రామ్ కిచెన్లోకి వెళ్ళాడు. వాటర్ బాటిల్ తీసుకొని జ్యూస్ తీసుకొని తను కూడా పైకి వెళ్ళాడు. నాని నువ్వు ఇక్కడే ఉండు, నిన్ను చూస్తే చెప్పదు, నువ్వు కూడా బాధపడతావని అన్నాడు రామ్. సరే నాన్న మీరిద్దరు కనుక్కోండి అన్నారు. వంశ్ రూమ్లోకి వెళ్ళేసరికి లక్ష్మికి ఒక మూలను కూర్చొని ఏడుస్తూ ఉంది. అది చూసి వంశ్ గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటోంది. ఒక్క అంగల లక్ష్మిని చేరి లక్ష్మి ఏమైంది అని అన్నాడు. లక్ష్మి వంశం చూసి శ్రీ అని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తోంది. రామ్ కూడా లోనికి వచ్చి బంగారం ఏమైందిరా అన్నాడు. లక్ష్మి ఏడుస్తోంది కానీ సమాధానం చెప్పడం లేదు. లక్ష్మి నువ్వు అలా ఏడుస్తుంటే ఏం బాగోలేదు, ప్లీజ్ మా అమ్మ కది ఒక్కసారి చూడు అన్నాడు రామ్. అయినా కూడా అలాగే ఉంది లక్ష్మి. వంశ్ లక్ష్మిని దూరం జరిపి లక్ష్మి ఇటు చూడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఇదిగో నువ్వు ఏడుస్తున్నావని మీ అన్న కూడా మొదలుపెట్టాడు చూడు అన్నాడు. లక్ష్మి రామ్ని చూసి అన్నయ్య అని మళ్ళీ ఏడుస్తుంది. రామ్ లక్ష్మిని దగ్గరకు తీసుకొని మెల్లిగా పైకి లేపి సోఫాలో కూర్చోబెట్టాడు. స్లోగా లక్ష్మిని దూరం జరిపి కళ్ళల్లో నీళ్లు తుడిచి వాటర్ పట్టించాడు. అది తాగాక పక్కనే ఉన్న జ్యూస్ కూడా పట్టించాడు. నాకు వద్దన్నది లక్ష్మి, నా కోసం కొంచెం తాగు అని మొత్తం లక్ష్మికి తాగిపించి ఒక టవల్ తడిచేసి లక్ష్మి ఫేస్ అంతా నీట్గా తుడిచి ఇప్పుడు చెప్పు అన్నాడు రామ్. వంశ్ చూస్తున్నాడు. రామ్ చేసేదంతా నిజంగా నువ్వు దొరకడం మా అదృష్టం అనుకున్నాడు మనసులో. చెప్పు అనగానే అలర్ట్ అయిపోయాడు. ఏం చెప్తుందా అని వెళ్ళి ఇంకో పక్కన కూర్చున్నాడు. లక్ష్మి తలదించుకునుంది. వంశ్ లక్ష్మి చేయి పట్టుకొని ఇటు చూడు, ఏం జరిగినా చెప్పు, నీకు మేమిద్దరం తోడుగా ఉన్నాం, అర్థమైంది కదా, నువ్వు దేనికి భయపడకు, చెప్పు అన్నాడు వంశ్. అది నేను ఆఫీస్ నుంచి బయటకు వచ్చి హోమ్కి వెళ్దాం అనుకున్నాను. అయితే పిల్లలకి ఏదో ఒకటి తీసుకుందామని మార్ట్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆయన నన్ను చాలా నీచంగా మాట్లాడారు. నేను నా పాటికి చాక్లెట్స్ తీసుకుంటుంటే వచ్చి నా చేయి పట్టుకొని భలేగా ఉన్నావు, నువ్వు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అన్నాడు. నేను కోపం వచ్చి కొట్టాను కానీ నన్ను వాళ్ళ బ్యాచ్ పట్టుకున్నారు, ఎక్కడికి వెళ్లకుండా. వాడు అని మళ్ళీ ఏడుస్తోంది లక్ష్మి. వంశ్ లక్ష్మిని గట్టిగా హక్ చేసుకున్నాడు. ఓకే కూల్, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు, ఏం చేశాడు నిన్ను అన్నాడు కోపంగా. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను టచ్ చేశాడు. లాస్ట్కి ముద్దు పెట్టాలని అనుకున్నాడు కానీ నేను వాళ్ళని తోసేసి అక్కడి నుంచి పారిపోయాను. నీకు తెలుసా శ్రీ, అక్కడ చాలామందే ఉన్నారు కానీ ఎవరు కూడా నాకు హెల్ప్ చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు తెలుసా. నేను అందరిలాంటి అమ్మాయినే కదా శ్రీ, నాకెవ్వరూ లేరనే కదా వాళ్ళు అలా చేశారు అని లక్ష్మి గుక్కపట్టి ఏడుస్తోంది. లక్ష్మిని అలా చూసా రామ్కి వంశ్కి వాళ్ళ బ్లడ్ బాయిల్ అయ్యింది. రామ్కి సైగ చేశాడు వంశ్. తర్వాత రామ్ బయటికి వెళ్ళి లక్ష్మి వెళ్ళిన మార్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్పి అక్కడ జరిగిన గొడవ కూడా చెప్పి నాకు వాళ్ళు 10 మినిట్స్లో కావాలని అన్నాడు రామ్. సరే సార్, నేను వాళ్ళని పట్టుకొని మీకు ఫోన్ చేస్తాను అన్నాడు. ఫోన్ పెట్టేశాడు ఆఫీసర్. రామ్ వచ్చి ఓకే అని సైగ చేశాడు. తర్వాత లక్ష్మి కొంచెం కుదుట పడ్డాక వంశ్ లక్ష్మిని దూరం జరిపి రామ్ కొందరికి దూరంగా ఉండడమే మంచిది, మనం వాళ్ళని మన వాళ్ళు అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఎవరూ లేరనుకుంటున్నారన్నాడు. సారీ అన్నది లక్ష్మి. వద్దు రే రామ్ పదరా, మనం సినిమాకి వెళ్ళి దారిలో పానీపూరి ఐస్ క్రీమ్ తినొద్దాం అన్నాడు వంశ్. మరి నేను వద్దా అన్నది లక్ష్మి. నీకెవరూ లేరు కదా, మాతో ఏమొస్తావులే అన్నాడు వంశ్. సారీ చెప్పాగా శ్రీ, అయినా కూడా కోపమా, సరే నీకు కోపం పోగొట్టాలంటే ఏం చేయాలి అన్నది లక్ష్మి. నాకు గులాబ్ జామున్ కావాలి అన్నాడు వంశ్. ఇప్పుడా అన్నది లక్ష్మి. నువ్వు చేస్తే ఓకే, లేదా నాకు కోపం పోదు, ఇంకా ఎక్కువ వస్తుంది కోపం అన్నాడు వంశ్. వద్దు నేను చేసేస్తా వెంటనే అని అంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది లక్ష్మి. కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి అందరికీ ఇచ్చి అప్పుడు గులాబ్ జామున్లు రెడీ చేయడానికి చూస్తోంది. వంశ్ రామ్ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు. సావిత్రమ్మ గారికి కూడా కాస్త ప్రశాంతంగా ఉంది. లక్ష్మిని చూసి వంశ్ రామ్ బయటికి రాగానే గులాబ్ జామ్ ఇచ్చింది. లక్ష్మి వంశ్ అది తీసుకొని తిని అంతగా బాగోలేదన్నాడు.
అయినా స్వీట్ వేయాలిగా అన్నాడు. నిజంగా వేయలేదనుకొని అయ్యో ఇంకెప్పుడు ఇలా చేయనన్నది లక్ష్మి కంగారుగా. రామది చూసి వాడు నిన్ను ఆట పట్టిస్తున్నాడురా అన్నాడు. అప్పుడు వంశం చూసింది. హ్యాపీగా గులాబ్ జామ్ ఖాళీ చేసి కప్ పక్కన పెట్టేశాడు. కోపంగా వంశ్ని కొట్టడానికి వచ్చింది. మన వంశ్ బాబు అక్కడ ఎందుకుంటాడు? స్పీడ్గా రూమ్లోకి వెళ్ళాడు. వాళ్ళని చూసి రామ్, సావిత్రమ్మ గారు నవ్వుకున్నారు. ఏమైంది రామ్? లక్ష్మి ఇందాక డల్గా ఉంది అన్నారు. సావిత్రమ్మ గారు ఏం లేదు నాని, వాళ్ళ నాన్న గుర్తుకొచ్చారంట అన్నాడు. ఆవిడికి విషయం చెప్తే కంగారు పడతారని. సరే మీరు బాగా చూసుకోండి మరి తనని అని అంటూ లోపలికి వెళ్ళిపోయారు సావిత్రమ్మ గారు. లోనికి వెళ్ళిన వంశ్ డోర్ పక్కనే ఉన్నాడు. లక్ష్మి లోపలికి వెళ్ళి మళ్ళీ వంశ్ ఎక్కడ వెళ్ళిపోతాడు అని డోర్ని లాక్ చేసింది. వెనుక చూడకుండా వాష్రూమ్, బెడ్ కింద, కబోర్డ్స్ అన్నీ కూడా, డ్రెస్సింగ్ రూమ్ అంతా కూడా వెతికింది. వంశ్ మెల్లిగా బాల్కనీ డోర్ కూడా లాక్ చేసి వచ్చాడు. ఆ చప్పుడుకి తల తిప్పి వంశ్ వైపు చూసింది లక్ష్మి. వంశ్ లక్ష్మి దగ్గరగా వచ్చాడు. అప్పుడు దగ్గరికి వచ్చి ఇప్పుడు చెప్పు అని అన్నాడు. ఓయ్ నువ్వు దూరంగా ఉండాలి అన్నది లక్ష్మి. ఓహో దగ్గరగా ఉంటే ఏంటి అన్నాడు వంశ్. ఏం కాదు అన్నది లక్ష్మి. వంశ్ లక్ష్మిని వెనక్కి తిప్పి హక్ చేసుకున్నాడు. ఫస్ట్ టైం లక్ష్మికి టెన్షన్ వచ్చింది. వంశ్ దగ్గరగా ఉంటే ఎప్పుడు ఇలా ఫీల్ అవ్వలేదు. ఎందుకో తనకి చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. లక్ష్మి నోట మాట రావడం లేదు. వంశ్ లక్ష్మిని చూసి నువ్వు నా దారిలోకి వస్తున్నావు బేబీ అనుకొని లక్ష్మి భుజం మీద తల పెట్టుకొని మాట్లాడు. ఇందాక నన్ను కొట్టడానికి వచ్చావు, ఇప్పుడు ఏమైంది అన్నాడు. ప్లీజ్ శ్రీ వదలవా నన్ను అన్నది లక్ష్మి. ఏమైంది? నేను పట్టుకుంటే చిరాగ్గా ఉందా అన్నాడు. అవే మాటలు శ్రీ, నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నది లక్ష్మి. సరే అయితే అని లక్ష్మి భుజం మీద ముద్దు పెట్టి వెళ్ళు అన్నాడు వంశ్. లక్ష్మి వంశ్ వదలడమే స్పీడ్గా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. వంశ్ దగ్గరగా వస్తే కొత్తగా ఎందుకు నాకు ఈ ఫీలింగ్ కలుగుతోంది, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి? వంశ్ నేను ఫ్రెండ్స్వి అంతే కదా అనుకొని తన హార్ట్ బీట్ తగ్గక బయటకు వచ్చేసింది. లక్ష్మిని చూసి వంశ్కి తను ముద్దు పెట్టినప్పుడు లక్ష్మి ఫీలింగ్ గుర్తుకొచ్చి తను కూడా నాలాగే ఫీల్ అవుతోంది. నేను ఇంకా లేట్ చేయకుండా నా మనసులో మాటని లక్ష్మికి చెప్పాలని అనుకున్నాడు. లక్ష్మి వంశ్ని ఫేస్ చేయలేక సైలెంట్గా కిందకి వెళ్ళిపోయింది. వంశ్ లక్ష్మి అవస్థలని చూసి నవ్వుకున్నాడు. కాసేపు ఆగి వంశ్ కూడా కిందకి వెళ్ళాడు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత లక్ష్మి అన్ని సర్దిలోనికి వెళ్ళింది. అక్కడ వంశ్ని చూసి మళ్ళీ టెన్షన్ వచ్చింది. వంశ్ లక్ష్మిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంతకీ లక్ష్మి రాకపోవడం చూసి లక్ష్మి వచ్చి పడుకొని ఆలోచించు అన్నాడు వంశ్. అలాగే అంటూ స్పీడ్గా మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని పడుకుంది లక్ష్మి. తనని చూసి వంశ్కి భలే నవ్వొస్తోంది. కాసేపు ఆగి లక్ష్మి మీద చెయ్యి వేసి పడుకున్నాడు వంశ్. లక్ష్మి వెంటనే దుప్పటి ముసుగు తీసి చూసింది వంశ్ని. తన మీద చెయ్యి వేసి హ్యాపీగా పడుకున్నాడు. అది చూసి లక్ష్మికి ఏడుపు ఒకటే తక్కువ. మెల్లిగా వంశ్ చెయ్యి పట్టుకొని పక్కన పెట్టి అమ్మయ్య అనుకుని పడుకుంది. ఈసారి వంశ్ లక్ష్మి దగ్గరికి వచ్చి తన హార్ట్ మీద తల పెట్టుకొని పడుకున్నాడు. లక్ష్మికి నిద్ర పట్టలేదు. వంశ్కి ఏమైంది ఇవాళ ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకొని ఎంత ప్రయత్నించినా కూడా వంశ్ పక్కకి జరగలేదు. ఎప్పటికో నిద్రపోయింది లక్ష్మి. వంశ్ లక్ష్మి నిద్రపోయాక నుదుటి మీద ముద్దు పెట్టాడు. లక్ష్మిని కాసేపు అలాగే చూసి లక్ష్మిని తన మీదకు తెచ్చుకొని గట్టిగా పట్టుకొని పడుకున్నాడు. మార్నింగ్ లేచిన లక్ష్మికి తన పొజిషన్ చూసుకొని షాక్ అయిపోయింది. తను వంశ్ మీద ఉంది. ఇప్పుడు వంశ్ కనుక లేస్తే అమ్మో అని అనుకొని వంశ్ మీద నుంచి పైకి లేవాలని చూస్తోంది. కానీ మన వంశ్ లక్ష్మి ఎక్కడ పారిపోతుందోనని గట్టిగా అలాగే పట్టుకొని పడుకున్నాడు. ఎంతసేపు ట్రై చేసినా కూడా లక్ష్మి అక్కడి నుంచి లేవలేకపోతుంది. వంశ్ తనని వదలటం లేదు. కాసేపటికి వంశ్ కదలడం చూసి లక్ష్మి అలాగే ఏమీ తెలియనట్లుగా కళ్ళు మూసుకొని పడుకొని ఉంది గట్టిగా. వంశ్ లేచి లక్ష్మిని చూసి నిద్రన ముద్దు పెట్టాడు. లక్ష్మి లే అమ్మ, నువ్వు లేచావని నాకు తెలుసు అన్నాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది లక్ష్మి. ఏంటి సంగతి, నా మీద ఉన్నావన్నాడు వంశ్. అది మీరు నన్ను ఇలా దగ్గరికి లాక్కున్నారు రాత్రి అన్నది. నిజమా లక్ష్మి అన్నాడు వంశ్. ప్రామిస్ అన్నది లక్ష్మి. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.